హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము, ప్రతిరోజు మనం ప్రతి వారం దేవుని వాక్యాన్ని దేవుని గురించి తెలుసుకుంటాం, కానీ ఆ సాతాను గురించి తెలుసుకోవాలని కొద్దిగా ఆలోచన కలిగి సాతాను ఏం చేస్తాడా, ఆయన ఏది ఆయన ప్రేరేపిస్తాడా అన్న విషయాలు మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వర్తమానము లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా, అయ్యా మీరు ఆ సమయంలో అయ్యా మీరు ఏవైతే గ్రహింపని చేసి రాశారో ఆ విషయాల్ని మేము తెలుసుకొని నా ప్రభా అలా జీవించడానికి సహాయం దయచేయమని, మీరే తోడుగా ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాటలో మనం చాలా సార్లు చదువుకుంటాము. వాడుక భాషలో ఏమని ఉందంటే, అప్పుడు అపవాది ఆయనను ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని పోయి, ఎక్కడ తీసుకెళ్ళాడు? అది మీ బైబిల్లో ఉండదు, వాడుక భాష బైబిల్లో ఉండదు. ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఎవరు తీసుకెళ్లారు? సాతాను తీసుకెళ్ళామంటాడు. అక్కడ తీసుకుపోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒకే నిమిషములో ఆయనకి చూపించి ఏం చేశాడు? భూలోక రాజ్యాలన్నీ కూడా ఒకే ఒక నిమిషంలో చూపించాడు. ఒక నిమిషం అంటే ఇప్పటికి మనం 2 మాటలు మాట్లాడుకునేసరికి అయిపోయింది. ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్లాడు. అంటే మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్లాడు. ఆ ఎత్తైన శిఖరం దగ్గర ఏం చేశాడు? పెద్ద తెర కట్టించి దాని మీద ఒకే ఒక నిమిషంలో అవన్నీ ఆయనకి చూయించాడు. ఎందుకు చూయించాడు? ఎలా చూయించాడు? ఒక్క నిమిషంలో చూయించగలిగే డైరెక్టర్ గాని లేదా చూయించగలగా సినిమాలు గాని ఈ భూమి మీద లేదు. అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే ఒక్క నిమిషంలో మొత్తం చూయించలేడు. కానీ వాడుకున్న శక్తి ఏంది? ఒకే ఒక నిమిషంలో మీకు అన్ని చూయించేస్తాడు. అసలు ఇది ఎవరికి చూపిస్తున్నాడు? దేవుడికి చూపిస్తున్నాడు. అంటే దేవుడు ఏమైనా లేనివాడా? దేవుడికి పరలోక రాజ్యంలో ఉన్న అవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన మనం మోసపోతామని, మోసపుచ్చాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నాడు. ఒక్క నిమిషంలో చూపిస్తున్నాడు. ఆయన ఎందుకు చూపిస్తున్నాడు అంటే మనల్ని మోసపుచ్చటం కోసం. అంటే ఉదాహరణకు మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఆ భూలోకంలో జరిగే అనేక చోట్ల ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఫోన్లో చూసి వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో అలా మనం చేయటానికి మనకేం కలుగుతుంది? ప్రేరేపణ కలుగుతుంది. అంటే ఆశ కలుగుతుంది. 2 ఒకటే. మనకు ప్రేరేపణ కలుగుతుంది, ఆశ కలుగుతుంది.
నువ్వు ఉన్నట్టుగా నువ్వు ఉండకోకుండా ఏం చేస్తున్నావు? భూలోకంలో ఉన్న అన్నిటి మీద ఏం పెట్టుకుంటున్నావు? నువ్వు కోరిక పెట్టుకుంటున్నావు, మనసు పెట్టుకుంటున్నావు. వాళ్ళు ఎలాగైతే జీవించాలనుకుంటున్నారో ఆ జీవితాన్ని నువ్వు కావాలని కోరుకుంటున్నావు. నీకు దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని దీన్ని వదిలిపెట్టేసి నువ్వు లోకానుసారమైన జీవితంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. లోకంలో ఉన్నాయి చూసి అన్ని కూడా ఏం చేస్తున్నావు? నువ్వు వాటిని అనుసరిస్తున్నావు, ఆశపడుతున్నావు, అలాగా అనుసరిస్తున్నావు. దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనం తృప్తి పడకుండా ఏం చేస్తున్నాడు? ఒక్క నిమిషంలో నీకు అన్ని చూపించేస్తాడు. నీ మైండ్ లో ఏం తిరుగుతాయి అంటే ఒక్క నిమిషంలో అన్ని గిరగిర తిరిగిపోతాయి. ఎందుకు తిరిగిపోతున్నాయి అంటే, ఒక్క నిమిషంలో మనకు అవన్నీ ఎందుకు కనపడుతున్నాయి అంటే మనల్ని ప్రేరేపిస్తున్నాయి. ఎలా ఊహించుకుంటాడు ఒక మనిషి? ఒక్క నిమిషంలో నేను డబ్బు సంపాదించాలని. అంటే ఇంకా యేసుక్రీస్తు వారి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే 30 సంవత్సరాలకైనా సేవా పరిచర్యలోకి వచ్చాడు. ఆయన బాప్టిజం తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు సేవా పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలు. అంటే ఆయన రక్షణ పొంది బాప్టిజం పొందిన అప్పుడు ఆయనకి జరుగుతుంది ఈ సందర్భం. అంటే ఆయన వయసు ఎంత ఉండొచ్చు? 30 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే ఈ 30 సంవత్సరాల వయసు గల వాళ్ళ పిల్లలకి ఆలోచనలు ఏమై ఉంటాయి? అన్ని కోరికలే. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా కోరికలతో నిండి ఉంటాయి. నాకు మంచి ఉద్యోగం సంపాదించాలి, బాగా చదువుకోవాలి, విదేశాలు వెళ్ళాలి, పెద్ద పెద్ద ఇల్లులు కట్టాలి, బాగా బంగారం కొనుక్కోవాలి. ఇంక ఇవన్నీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఆ వయసులో అనేక విధాలైన కోరికలు వాళ్ళలో కలుగుతా ఉంటాయి. ఎందుకు కలుగుతాయి అంటే అవన్నీ గొప్పయని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే వయసులో ఉన్న ఈ పిల్లలందరూ కూడా ఈ లోకంలో ఉన్న అన్ని గమనించి వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అలాగా వీళ్ళలోకి ఆ సాతాను జ్వరబడింది. జుట్టుని మార్చేస్తారు, మొహాన్ని మార్చేస్తారు, వస్త్రధారణ మార్చేస్తారు. ఇంకా అనేక అంటే ఇంట్లో ఉన్న ఇంటీరియర్ గాని ఇంటికి సంబంధించిన సామాన్లు గాని అన్ని కూడా మార్చేస్తా ఉంటారు. ఎందుకంటే అవి మనకు సంబంధించినవి కాకపోయినా నీకేం చేశాడు? అవన్నీ ఒక క్షణంలో భూలోకంలో ఉన్న అన్ని కూడా నీకు చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే నీకు ప్రేరేపిస్తున్నాడు. నువ్వు చేస్తావా చేయవా అని ప్రేరేపిస్తున్నాడు. ఇంకా ఏమైనా ఉంది అక్కడ? మనకి ఈ భూలోకం అంతా చూపిస్తున్నాడు. వాటిని మనం అనుసరిస్తున్నాము, వాటిని అనుసరించి అలాగా మనము ప్రవర్తిస్తున్నాము. తర్వాత చదవమ్మా. ఈ అధికారమంతయు ఈ రాజ్యము మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నీయగోరుదునో వానికిత్తును. ఇక్కడ చూసారా మరలా వాడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా రాజ్యాధికారాలన్నీ కూడా నాయే. అంటే పెద్ద పెద్ద రాజ్యాలు పరిపాలించే అంత ఏమి ఉంటది ఎక్కువ? అనేక మనుషులు అక్కడికి వచ్చి వారి వారి క్రియలన్నీ కూడా అక్కడ జరిగిస్తాడు. అంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అంటే చెడుతనాన్ని ఆయన చూపించి ఏం చేస్తాడంటే వీళ్ళంతా కూడా ఇదంతా కూడా దేవుడు నాకు ఇచ్చిన అధికారమే. అంటే పాపం చేసే వాళ్ళంతా కూడా ఆయన సాతాను కింద ఉన్నారు, అదంతా కూడా నీకు ఇస్తానని దేవుడితో చెప్తాడు. ఏమిస్తున్నాడు? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఏముందంట ఆయనకి? ఆయనకి అప్పగింపబడి ఉన్నది. అదెవనికి నేను ఇవ్వగోరుదునో వానికిత్తును. ఇక్కడ చిన్న అంతలో మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనం చూడండి. అసలు ఈయనకి ఇవ్వబడింది ఏంటంటే అది అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇవ్వగోరుదునో వానికి ఇస్తును. అంటే ఏది ఇవ్వాలనుకుంటున్నాను అన్నది ఆయన క్లియర్ గా చెప్పలా. ఆయన దగ్గర ఉన్నది ఏదన్నది ఆయన క్లియర్ గా చెప్పుకోకుండా నాకు ఒకటి అప్పగించాడు. అప్పగించింది ఏదో నేను
వానికి ఇస్తాను అంటాడు. అంటే ఇక్కడ దొంగగా అంటే ఒక అక్కడ దాచిపెట్టి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన అక్కడ దాచిపెట్టి మాట్లాడుతుంది. ఇది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వగోరుదునో వానికి ఇత్తును. అసలు ఈయనకి ఇవ్వబడింది ఏంది, ఈయనకి అప్పగించింది ఏందో మత్తయి సువార్త చదవమ్మా. 25:41 అధ్యాయము వచనం. అప్పుడు ఆయన ఎడం వైపు ఉన్నవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఏమంటాడు ఇక్కడ? అపవాదికి ఏం సిద్ధపాటు చేశాడంట? నిత్య అగ్నిగుండం సిద్ధపాటు చేశాడు. ఆ అగ్నిగుండం ఎవరికి ఇస్తానంటున్నాడు? ఏదేం చేస్తున్నాడు? మీకు ఇస్తానంటున్నాడు ఇక్కడ అపవాది. ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే నిత్య అగ్నిగుండంలో కాల్చబడటానికి సిద్ధపాటు చేసింది ఉంటే అది తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా చెప్పుకోకుండా అబద్ధంగా ఏదైతే నాకు ఇవ్వబడిందో అది నీకు ఇస్తాను. మనకిస్తాననగా ఏం చేస్తాం? ఆశ పుట్టి మనం వెళ్ళిపోతాం. అది ఏది ఇస్తున్నారా, ఏది ఇవ్వట్లేదా, ఏది మంచా, ఏది చెడా అన్న ఆలోచన జ్ఞానం మనకి ఉండదు. ఆలోచన ఉండాలి మనకి. ఏది మంచిదా, ఏది చెడా, ఏది వాళ్ళు ఇస్తా అన్నారు, ఎందుకు ఇస్తా అన్నారు, అది ఇస్తే మనకి ఏం జరుగుతుందన్న జ్ఞానం మనకి ఉండాలి. ఎవరన్నా ఏదన్నా ఇస్తాను అంటే చాలు ముందు వెనక ఆలోచించుకోకుండా మనం వెళ్ళిపోతాము. ఎవరైనా ఎక్కడైనా డబ్బులు ఇస్తాను అంటే ముందు వెనక మనం ఆలోచించాం. ఆ అప్పుల వల్ల మనం ఎంత ఇబ్బంది పడతాం అన్నది మనకి తెలియదు. కానీ ఏముంది ఇక్కడ? ఆశ ఉంది. నీకు ఇస్తానన్న మాట కూడా నిజమే. అట్లాగే మనం మాట్లాడుకుంటే యవన బిడ్డలు కూడా మోసపోయి వెళ్తా ఉంటారు. చెప్పిన మాటలకి మోసపోయి అతని మాటని తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కూడా కాదని ఏం చేస్తారంటే, నేను నీకు అండగా ఉంటానంటే అసలు అండగా ఉండేది ఎవరో తెలుసుకోకుండా తండ్రి ఆ చిన్నతనం నుంచి అండగా ఉండి పెంచి పెద్ద చేసి సర్వం వాళ్ళ కోసం ధారపోస్తే ఆయన మాటని వదిలిపెట్టి ఎవడో వచ్చి ఒక మాట చెప్తే ఏం చేస్తున్నారు? అది మంచా చెడా అనే విచారణ లేకుండా ఏం చేస్తున్నారు? మోసపోయి వెళ్ళిపోతున్నారు. ఇస్తానన్న మాట వాస్తవే, మిమ్మల్ని చూసుకుంటానన్న మాట వాస్తవే, గాని అది మిమ్మల్ని వెళ్ళినాక ఎలా చూసుకుంటున్నారు? మీరు పడే ఇబ్బందులు ఏంది, మీరు పడే అవమానాలు ఏంది, మీకు ఏ అపాయం మీకు ఎటు నుంచి వస్తుందో మీకు తెలుస్తుందా? తెలియట్లేదా? తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే ఏది మీరు ఏది ఇవ్వబడుతుందో మీకు తెలియట్లేదు. ఇవ్వబడుతుందన్న మాట వాస్తవే, కానీ ఇక్కడేం ఇవ్వబడుతుందో మనకి నిత్య అగ్నిగుండం ఇవ్వబడుతుంది. ఆ అగ్నిగుండానికి ఈయన ఇస్తానంటాడు. ఎవరిస్తా అన్నాడు? సాతాను ఆ అగ్నిగుండాన్ని ఇస్తానంటాడు. దేవుడేమన్నా మనకలాగా మోసపోయేవాడా? దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి సమస్తం తెలుసు కాబట్టి ఏంటంటే ఆయన ఏం మాట్లాడాడు చూడండి. వానికి ఇత్తును 7వ అధ్యాయం చదవమా. లోకాసు వార్త. కాబట్టి నీవు నాకు బ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ? మళ్ళీ నీవు నాకు మ్రొక్కితివా అంటే మ్రొక్కటం అంటే మనం ఏమనుకుంటే మ్రొక్కటం అంటే సాష్టాంగ నమస్కారాలు పెట్టడం, వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు పెట్టడం అని మనం అనుకుంటాం. కానీ మ్రొక్కటం అంటే ఆయన ఏదైతే చెప్తాడో ఆ పని నువ్వు శిరస వహించి చేయడం. ఆ పనిని ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన చెప్పింది పళ్ళు పోకుండా నువ్వు చెయ్యటం. ఇప్పుడు అనేక విషయాలు మనం చూసి ఏం చేస్తున్నాము? ఏదైతే మనకి ఒక నిమిషంలో ఫోన్ల ద్వారానో టీవీల ద్వారానో మీడియా ద్వారానో తెలుసుకునేవన్నీ ఏం చేస్తున్నాం మనం? ఆ పనులు చేస్తున్నాం. ఆ పనులు చేస్తున్నామంటే ఎవరి మాట మనం వింటున్నాం? సాతాను మాట మనం వింటున్నాము. సాతాను ఏం చేస్తున్నాడు? కాబట్టి నీవు నాకు మొక్కితివా,
ఇక్కడ ఇంకో మాట, అది కాదు, అదేనా చదువుతుంది. కాబట్టి నీవు నాకు బ్రొక్కితివా, ఇదంతయు నీకు దగుదని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఇంకొక మాట కొంచెం మనం చక్కగా ధ్యానిస్తే, సాతాను నాకు మొక్కమని ఆయన అడగటం లేదు. కరెక్ట్ గా మనం చదివితే ఆ భావం మనకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అక్కడ? కాబట్టి నీవు నాకు బ్రొక్కితివా అంటే బ్రొక్కు అనట్లేదు, నిన్ను చెయ్యి అని ఎవరు నిన్ను అనట్లేదు. నువ్వు అక్కడ దానికి అర్థం ఏంటంటే నువ్వు చేస్తావా. ఏమన్నాడు? నువ్వు బ్రొక్కితివా అంటే చెయ్యి, ఖచ్చితంగా నువ్వు నాకు చెయ్యాల్సిందే, నాకు సాష్టాంగ పడాల్సిందే, నేను చెప్పినట్టుగా వినాల్సిందే అని సాతాను అనడం లేదు. ఏమన్నాడు? బ్రొక్కితివా అంటే దానికి అర్థం ఏంటంటే అలా చేయమని మీకు చెప్పడం లేదు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపణ వస్తుంది, కానీ చెయ్యమని చెప్పట్లేదు. ఎవరు చేస్తున్నారు? సాతాను చెయ్యమని మిమ్మల్ని చెప్పట్లా, మీకు ప్రేరేపణ ఆలోచన మాత్రమే మీకు కలుగు చేస్తుంది. ఈ కలుగు చేసిన దాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? మరణానికి పాత్రలు. ఇలాగే అనేక విషయాలు మనం ఆయన ఏది కూడా చెయ్యమని చెప్పట్లేదు. దేవుడి దగ్గర మాట్లాడేటప్పుడు నిన్ను వ్యభిచారం చెయ్యమని ఆయన నీకు చెప్పడం లేదు, నిన్ను దొంగతనం చెయ్యి అని ఆయన చెప్పడం లేదు. చేస్తావా? ఏమంటున్నాడు? రోడ్డు మీద లేకపోతే ఇంట్లోనో ఒక కొద్దిగా డబ్బులు మనకి కనబడాయి. ఎలా ఉన్నాయి? డబ్బులు కొంచెం కనబడ్డాయి. అవి నువ్వేం చేయాలి? నువ్వు తీసుకొని దాచిపెట్టుకుంటావా? తీసుకొని ఇంట్లో ఎవరో పడేసుకున్నారని ఇస్తావా? ఇక్కడ ఏమని ఉందంటే నిన్ను చెయ్యమని అడవట్లేదు, కానీ అక్కడ చూపిస్తున్నాడు నువ్వు ఏది చేస్తావన్నది నీ చేతుల్లో ఉంది. నువ్వు పాపం చేయాలా లేదా మంచి చేయాలా? నువ్వు వ్యభిచారం కలిగే ఆలోచనలు మాత్రమే నీకు వస్తాయి, కానీ చెయ్యమని చెప్పడం లేదు. ఆ పాపం ఎవరి మీదకి వస్తుంది? నీ అంతటికి నువ్వు ప్రేరేపణ కలిగి చేస్తున్నావు. దావీదు మహారాజుకు కూడా ఆయన మిద్దె మీద ఉన్నప్పుడు స్నానం చేసే స్త్రీ కనపడ్డప్పుడు స్త్రీ కనపడింది కానీ చెయ్యమని చెప్పలేదు. వాడు సాతాను ఎలా ఉంటాడంటే మనకి ప్రేరేపణ కలుగు చేస్తాడు, చేయమని ఆజ్ఞ ఇవ్వడానికి ఆయనకి అధికారం లేదు. ఈ అధికారం లేకపోవటం వల్ల ఏం చేస్తున్నాడు? మనకేం చేస్తున్నాడు? చెయ్యమని బలవంతం చెయ్యట్లేదు. బ్రొక్కితివా అంటే చేస్తావా, నువ్వు చేస్తావా పని. ఆ స్త్రీని చూశాడు, చూసి ఏం చేశాడు? అక్కడితో ఆపుకోకుండా ఆయన చూపు ద్వారా ఏమొచ్చింది? ప్రేరేపణ వచ్చింది. అక్కడ చేయాల్సినంత అవసరం, ఆమెతో ఉండాల్సినంత అవసరం లేదు. కానీ ఆ ఒక్క చూపు ఎక్కడ దాకా తీసుకెళ్ళింది ఆయన్ని? ఆయన చూశాడు, ఆయన పిలిపించాడు, ఆమెతో వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేసిందే కాకుండా ఆయన భర్తని పిలిపిస్తాడు. పిలిపించి, అయ్యా నువ్వు ఇంకా ఇన్ని నెలలుగా ఈ రాజ్యంలో పోరాడుతున్నావేంది, ఇంటికి నువ్వు ఒకసారి వెళ్ళు అని ఆయనకి విందు అవన్నీ ఇచ్చి ఆయన పంపించాలని చూస్తాడు. ఎందుకు చూస్తాడు అట్లాగా? ఆయన పాపం బయటపడుకోకుండా ఈయన ఇంటికి వెళ్తే ఆ పాపం ఈయన మీద మాపొచ్చని ఆయన అనుకుంటాడు. ఇక్కడ ఎంత మర్మం దాగుందో చూడు. మన మీద ప్రేమగా ఏం చెప్తారంటే నువ్వు ఇంటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళమంటాడంటే ఆ పాపం చేసింది రాజు అని తెలిసిద్దేమో అందరికి అని భయపడిపోయి ఏం చేశాడంటే వాళ్ళ భర్తకి అన్ని సదుపాయాలు చేసి ఇంటికి వెళ్ళమంటే ఆయన ఏమంటాడంటే, రాజా మన సైన్యం అంతా యుద్ధంలో ఇట్లా పోరాడుతుంటే, మన రాజ్యం ఇంత బాధపడుతుంటే నేను నా భార్య దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉండగలుగుతాను? నేను ఇక్కడే నీతో ఉండి మన రాజ్యం కొరకు నేను పోరాటం చేస్తానంటాడు. ఇంక ఈయన ఎట్లాగైనా మాట వినట్లేదని ఆయనకి ఒక లేఖ రాయించి ముందు నిలబెట్టి, ఎక్కడైతే చనిపోతాడో అక్కడ నిలబెట్టి ఆయన్ని చంపేసేయి. ఏమన్నాడు? ఆయన్ని చంపేసి.
ఆయన్ని చంపడానికి ఎదురుగా నిలబడితే ఆయన నిజంగానే చనిపోయాడు. ఆ వార్త రాజుకు తెలిసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసింది ఓరికి ఒక చూపు మాత్రమే. ఆయన చూస్తే దానిని బట్టి ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో చూడండి. సరే, చనిపోయాడని తెలిసినప్పుడు అప్పుడు ఆయన ప్రవర్త వచ్చి చెప్తాడు, అయ్యా నువ్వు చేసింది తప్పు, ఇదిగో నువ్వు నిశ్చయంగా చావాల్సిన వాడు అంటాడు. అప్పుడు ఆయన క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ అడిగిన తర్వాత ఎన్నడూ ఆయన ముసలి వయసు వచ్చిన తర్వాత ఇంకెన్నడూ కూడా నేను ఆ పాపం అనేది చేయలేదు అని అంటాడు. దానికి గుర్తు ఏంటంటే, ఆయన నిజంగా పాపం చేసేవాడైతే ఆయన ముసలి వయసు వచ్చినాక యవన బిడ్డను తీసుకొచ్చి ఆయనకి వెట్టపుట్టుకు ఆయన ఉంచితే ఆయన ఇంకా ఏ పాపము నేను చెయ్యలేదని రాసి పెట్టి ఉంటుంది. కానీ ఈయన చేసింది ఒక్క చూపు చూడటం వల్ల ప్రేరేపణ కలిగి పాపం చేశాడు. మనం కూడా అంతే, మనకి కొన్ని మన చూపుల ద్వారా మనకి కొన్ని కలుగుతాయి. డబ్బు చూస్తే ఆశ, ఇల్లు చూస్తే ఆశ, బంగారం చూస్తే ఆశ, బిల్డింగ్లు అనేక కావాలని ప్రతి దాని గురించి ఏముంది మనకి ఆశ. ఎలా కలుగుతుంది? చూడటం ద్వారా ఆశ కలుగుతుంది. ఈ ఆశ కలిగి నువ్వు ఏదన్నా తీసుకున్నా లేదా అప్పుగా ఏదైనా చేసిన దాని వల్ల ఎన్నో అవమానాలు నీకు ఎదురవుతాయి. తర్వాత ఇది తీర్చలేక నువ్వు ఎంతో బాధపడాల్సి వచ్చింది. నలుగురిలో నిన్ను దూషిస్తారు, నలుగురిలో నిన్ను అవమానపరుస్తారు, నలుగురు నిన్ను నిందిస్తారు. ఏమి నీ వస్త్రాలు, నీకు బంగారం, నీకు ఇల్లు లేకపోతే నువ్వు లోకంలో జీవించలేవా అంటే జీవించచ్చు. కానీ నీకేం కలుగుతుంది? ప్రేరేపణ కలుగుతుంది, ఆశ కలుగుతుంది. ఈ ఆశ వల్ల ఏమవుతుంది? మనకి అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటిగా పాపం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దావీదు మహారాజుకి ఎలా అయితే పాపం చేయడానికి ఎన్నో పరిస్థితులు, దాన్ని పూడ్చుకోవడానికి మనం ఎన్నో పాపాలు ఆయన చేయాల్సి వచ్చిందో, మనం కూడా దాన్ని తీసివేసుకోవడానికి అనేకమైన పనులు చేయాల్సి వస్తాయి. అందుకనే ఏది కూడా సాతాను చెయ్యమని చెప్పడు. మీకేం చేస్తున్నాడు? ప్రేరేపణ మాత్రమే కలుగు చేస్తున్నాడు. చేస్తావా చేయవన్నది నీదే. అందుకని ఆ నేరం ఎవరి మీద మోపుతాడంటే, దేవుడు రేపు రాజ్యం వచ్చినప్పుడు నీ మీదే మోపుతాడు. చెయ్యమని నీకు దేవుడైతే చెప్పడా? దేవుడు చెప్పాడా? దేవుడైతే చెప్పడా, చెయ్యమని చెప్పడా. కానీ నువ్వు చేస్తున్నావు అంటే దేవుని మాటకి వ్యతిరేకించి చేస్తున్నావు. అవ్వ కూడా అలాగే మోసపోయింది. చూడటానికి రమ్యంగా ఉంది, అందంగా ఉంది, దాన్ని తింటే నీకు దేవుని పోలికైపోతావు అని చెప్తే ఆశపడి ఏం చేసింది? ఆశపడిపోయింది. ఆశపడి మోసపోయి వాళ్ళకున్న మహిమని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇంకా ఈ మాటలు మనం చదువుకుంటే, పాపము చేయమని చెప్పటం లేదు, కానీ మొక్కితివా, ఇదంతయు నీ దగ్గరని ఆయనతో చెప్పాను. చదువు. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రము సేవించవలెను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే మొక్కుబడులు అంటే మనం తెలుసుకున్నాం. మొక్కుబడులు అంటే మనం పనులు చేయడం. అంటే సాధారణ పనులు చేస్తున్నామా, దేవుని పనులు చేస్తున్నామా? ఇదివరకు పాత నిబంధనలో కొన్ని మొక్కుబడులకి వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి అనేక చోట్ల నుంచి వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే దేవుని నిబంధనగా ఆ మొక్కుబడులు చెల్లించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి మొక్కమంటున్నాడు? ఫస్ట్ నాకు మొక్కు అంటున్నాడు, సాతానికి మొక్కమంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన ప్రభువుకి మొక్కి. ఏమన్నాడు? ప్రభువు మాట విను, ప్రభువుని అనుసరించు, ప్రభువుని పోలి నడుచుకో, ప్రభువుని ధరించుకొని ఏమైనా చదువుతుంటే ఆయన ఆ మాట చదవమ్మా. మొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని రాయబడి ఉంది. ఆయన మాత్రమే నువ్వు అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి మాత్రమే అనుసరించాలి. గాని లోకంలో ఒక్క నిమిషంలో నీకు అన్ని కనపడతాయని నువ్వు దేన్ని పడితే దానిలోకి వెళ్ళిపోతే ఏమైపోతావు?
దేవుడు సాతానికి సిద్ధపాటు చేసిన నరకానికి వెళ్ళిపోతావు. ఇంకా దేనిలో కూడా నువ్వు స్థానం ఉండదు. అందుకని ఈ లోకం సంబంధించిన విషయాల్లో మనం దేనికి మొక్కాలా, అంటే దేన్ని అనుసరించాలా, దేనిని అనుసరించకూడదా అని మనకి తెలిసి ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్పారని ఇది మొహానికి ఇది రాసుకో నువ్వు తెల్లగవుతావంటే ఇంకా వెనక ముందు ఎవరు కూడా ఆలోచించుకోకుండా ఆ టీవీలో చూసి ఏం చేస్తారు, గబ్బా గబ్బా దాన్ని రాసేస్తారు. అసలు వెనక ముందు చూసేది లేదు. దేవుడు మనకు మంచి స్వరూపాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం. అంటే రాయటం తప్పు కాదు, కానీ నీకు అవసరమైతే రాసుకోవచ్చు. కానీ నేననేదంటే ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో చేస్తున్న పనులు చూసి, ఎవరినో ప్రేరేపణ కలిగి వారికి చేయడం తప్పు. దేవుడు నీకు కావాలనుకుంటే సమస్తం అయినా నీకు ఇస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన అగాధంలో ఉన్నా సరే నన్ను అడుగు, నేను నీకు తీసుకొచ్చిస్తాను. అగాధ పాపంలో నువ్వు ఉన్నా సరే నువ్వు నన్ను అడిగితే ఏమంటున్నాడు, అది నీకు తీసుకొచ్చి ఇస్తానంటే వీళ్ళు ఏం చేస్తారంటే, నేననేది ఏంటంటే మీకు అవసరమైతే మీరు ప్రతిదీ కూడా ఈ లోకంలో చెయ్యొచ్చు, కానీ ఏం చేయకూడదు, బ్రొక్కకూడదు, అనుసరించకూడదు. ఇప్పుడు దేవుడే పెద్ద స్క్రీన్ కట్టి, ఫస్ట్ చెప్పే కదా మీకు, స్క్రీన్ కట్టి సమస్తం అన్ని ఆయనకి చూపించాడు. కానీ దేవుడు దాన్ని అనుసరించాడా? దేవుడు దాన్ని అనుసరించలేదు. మనకి సమస్తం కూడా అన్ని మనం చూడొచ్చు, అన్ని మనం చేయొచ్చు, దాన్ని అనుసరించకూడదు. మనం మొట్టమొదటగా ఎవరికి స్థానం కల్పించాలి అంటే దేవునికి కల్పించాలి. స్థానం ఆయనకి మాత్రమే ఇవ్వాలి. నేను ఇదివరకు పొద్దున్న లేకుండా ఫోన్ ఏం చూసేవానంటే వాట్సాప్ లో ఏమొచ్చినాయి, ఫేస్బుక్ లో ఏమొచ్చినాయి, యూట్యూబ్ లో ఏమొచ్చినాయి, ఇంకేముండి అని చెప్పి ఇంకే పరిశీలించాను, కానీ దేవుణ్ణి పరిశీలించేవాడిని కాదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే పొద్దున్న లేచి వాక్యం మనతో ఏం మాట్లాడుతుందా, నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి చూడు, దేవుణ్ణి పరిశీలించు, తర్వాత లోకాన్ని చూడు, కానీ లోకాన్ని అనుసరించొద్దు. మనకు సమస్తం దేవుడు ఇస్తాడు, సమస్తాన్ని బట్టి మనం ఆనందించచ్చు. సరే సరే చదువమ్మా. 1వ యోహోను 2వ అధ్యాయము 17వ వచనం దాకా చదువుకుందాం. మనకు దేవుడు సమస్తం మన కొరకే ఆయన సిద్ధపాటు చేశాడు. భూమిని గాని, ఆకాశాలు, సముద్రాల్ని, భూమిని ఏలుబడడానికి గాని దేవుడు ఇంకా చాలా మందికి అధికారాలు ఇచ్చాడు, రాజ్యాలు ఇచ్చాడు, పరిచారులుగా ఇచ్చాడు, సేవకులుగా ఇచ్చాడు. అనేక విధాలుగా మనం జీవించవచ్చు, గాని లోకానుసారంగా మనం అనుసరించకూడదు. లోకానుసారంగా అనుసరించావు అంటే నువ్వు ఎవరికి దాసుడు అయిపోతావు? సాతానికి దాసుడు అయిపోతావు. దేవునికి మాత్రమే మనం దాసులు అవ్వాలి, దేవుణ్ణి మాత్రమే అనుసరించాలి, దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి. సరే చదవమ్మా. యోహోను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకోడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఒక నిమిషం, ఇక్కడ ఏమంటాడు మనకి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. అంటే లోకమునంటే లోకమును అంటే లోకంలో ఉన్న స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇక అనేక ప్రదేశాలు కావచ్చు, అనేక విషయాలు కావచ్చు, వాటి మీద మనకేముంటది? ప్రేమ ఉంటదంట. ఏముంటదంట? ప్రేమ ఉంటది. ఈ లోకములో ఉన్న వాటినైనను ఏమంటున్నాడు? లోకంలో ఉన్న వాటినైనను అంటే లోకంలో ఏవేవి ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం ఎలా ఉన్నారంట? మనుషులు ప్రేమించేలాగా ఎలా ఉన్నారు? ఇక్కడ కూడా దేవుడు అంటే ప్రేమించిన ఎడల. ఈ లోకమును నైనను లోకములో ఉన్న వాటినైనను. లోకాన్ని మీరు ప్రేమించాల్సిన పని లేదు, లోకంలో ఉన్న వాటిని కూడా
ప్రేమించాల్సిన అవసరం లేదు. లోకంలో ఉన్న వాటిని ఎంత ప్రేమిస్తారో, ప్రేమిస్తారా? ప్రేమిరా? చాలా ప్రేమిస్తారు. మేము చిన్నప్పుడు బైక్ కొనాలని చాలా ఆశపడేవాడు. ఆ బైక్ ఎవరైనా తీసుకొస్తే, రఫీ అని మా ఫ్రెండ్ ఉండేవాడు, తీసుకొస్తే ఆ బైక్ నడపాలని దాని మీద ఎంతో ప్రేమ కలిగి ఉండేవాడు. ఇంకొక అతను అన్నాడు, ఈ బండి దేవుడు లాంటిది, ఎప్పుడు కూడా నన్ను ఏమి చేయకుండా ఎంత తాగున్నా సరే, ఎన్ని వర్షాలైన ఇబ్బందులైనా ఇంటికి తీసుకొచ్చేది. ఏమంటాడు? నన్ను ఇంటికి తీసుకొచ్చేది. ఇదంటే నాకు ఎంత ప్రేమో, ఎంత ప్రేమ పడుతున్నాడు. ఈయనకి దేవుడి మీద ప్రేమ లేదు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ కాలాన్ని లెక్కించబడి ఉన్నాయి, దాని ప్రకారం నువ్వు ఇంటికి వచ్చాను, ఆయన మీద ప్రేమ లేదు, కానీ బండి మీద చాలా ప్రేమ ఉంది. ఇంకేమంటాడు? ఈ బంగారం అంటే నాకు చాలా ఇష్టం, ఇది మా అమ్మ పెట్టింది లేదా మా అమ్మమ్మది, తరతరాల నుంచి ఇది మాకు వస్తుంది కాబట్టి ఇదంటే నాకు చాలా ప్రేమ, చాలా ఇష్టం. చాలా మంది అనుకుంటారు, ఇదిగో నేను ఇల్లు కట్టుకోవాలని నేను ఎంతో ఆశపడ్డా, ఈ రోజుకి నా కోరిక నెరవేరింది, ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నాడు? చాలా ఇష్టం అంట ఆయనకి ఇల్లు అంటే. ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ప్రేమిస్తారు. ఏం ప్రేమిస్తారు? ఇంట్లో ఉన్న వస్తువులు ప్రేమిస్తారు. గ్యాస్ కొనాలని ఆలోచనతో అప్పుడు స్టవ్ కొన్నప్పుడు చాలా సంతోషపడతారు. కుక్కర్ కొన్నప్పుడు చాలా సంతోషపడతారు. ఈ మధ్య ఏమొచ్చినాయి? వాషింగ్ మిషన్లు వచ్చినాయి. బట్టలు ఉతక్కోకుండా దానిలో వేస్తే చాలు ఉతికి పెట్టింది. అదంటే చాలా ప్రేమ. నీ ఇల్లు అంటే ప్రేమ, నీ ఒళ్ళు అంటే ప్రేమ, నీ ఆస్తి అంటే ప్రేమ, నీ బంగారం అంటే ప్రేమ, నీకు ఈ లోకంలో ఉన్న ప్రతి దాని మీద నీకు ప్రేమే. ఒక్కొక్కరు మాలో ఉన్న స్నేహితులు అనుకుంటారు, ఎండాకాలం బాగా వస్తుంది, ఏసీ కొనాలి. ఏం కొనాలి? ఏసీ కొనాలి. ఏసీ అంటే ఆయనకి ప్రేమ, ఆయనకి కళ. అది లేకపోతే ఆయన బతకలేడు. ప్రశాంతంగా ఆ ఏసీ వేసుకొని నిద్రించాలి. దానికి ఏమన్నా అయితే ఆయన విలవిల్లాడిపోతాడు. ముందు అర్జెంటుగా దాన్ని బాగు చేసుకోవాలి. ఇలాగ లోకంలో ఉన్న సమస్తాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఏమని రాస్తుంది అక్కడ? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. దేవుడుదంటే ఎన్ని మనం ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో లేదు. ఇవన్నీ నీకు వచ్చినాక మొట్టమొదటిగా వచ్చేది ఏంటి? గర్వం వస్తుంది. ఇంకేమనుకుంటాడంటే నా అంతటోడు లేడు. ఏమంటాడు? ఇవన్నీ నేను సంపాదించాను, ఇంత బిల్డింగ్లు కట్టాను, ఇంత ఆస్తిపాస్తులు అన్ని మీకు లేనన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అని ఏమొస్తుంది? ఫస్ట్ గా గర్వం వస్తుంది. గర్వం ఎక్కడుంటే నాశనం అక్కడ ఉంటది. కానీ వీటిని చూసి ఆశపడుతున్నాడు, వీటిని ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ వీటిని ప్రేమిస్తే ఏమవుతుంది? తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనిషిని మనిషిగా ప్రేమించు, మనిషికి సహాయం చెయ్యి, తోటి మనిషితో నువ్వు సామరస్యంగా ఉండు అని ఎలా చెప్తే ఇవన్నీ వచ్చినాయి అని ఏం చేస్తున్నారు? వాళ్ళతో కలహాలు పడుతున్నారు. ఏమంటాడు? ఏదన్నా వస్తే నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు నన్ను అనేవాడివా అని ఏమొస్తుంది? ఆయనలోకి గర్వం వచ్చేస్తుంది. అందుకనే దేవుని వాక్యం మనతో ఖచ్చితంగా మాట్లాడుతుందంటే, మీరు లోకంలో ఉన్న వాటినన్నిటిని కనుక ప్రేమిస్తే దేవుడు ప్రేమ మీలో ఉండదు. మనలో అటువంటి క్రియలు ఉంటే దేని మీద మీకు ప్రేమ ఉండకూడదు. అలా ఎలా జీవించాలయ్యా అంటే, ఉదాహరణకు నేను జీవిస్తా అలాగా.
అంటే నాకు ఈ బైబిల్ వాక్యం తెలియక ముందైనా నేను ఏ పరిస్థితుల్లో అయినా కానీ జీవించేవాడిని. నాకు ఫలానిదే కావాలని రూల్స్ ఏమి నేను పెట్టను. ఏది ఉంటే అది తింటాను, ఏది అవసరం అనుకుంటే అది వాడుకుంటాము, ఎలా కావాలని అలాగా జీవిస్తాము. ఇదే కావాలని నేను ఎప్పుడు కూడా పట్టలేదు. నాకు ఒకప్పుడు బండి లేనప్పుడు మా అప్పుడే బండి లేదని కదా నేను తీసుకోలేదు. మా రెండో తమ్ముడు మూడో తమ్ముడు బండి తీసుకున్నారు. ఒకడు పల్సర్ తీసుకున్నాడు, ఒకడు CBZ తీసుకున్నాడు. నాకు ఆ రోజున ఏమి లేదని నేను సైకిల్ వేసుకుని వెళ్తా ఉంటే నాకు ఏమి లేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నడిచేనే వెళ్ళే శక్తి దేవుడు నాకు ఆలోచన ఆ రోజుల్లోనే ఇచ్చాడు. నడిచి వెళ్తుంటే మా నాన్న చూసి బండి కావాలి వీడికి అని ఆయన మనసులో అనుకొని ఆయన నాకు బండి కొనిచ్చాడు. ఈ రోజుకైనా బండి ఉన్నా నేను వెళ్తాను, బండి లేకపోయినా వెళ్తాను. అవసరమైతే సైకిల్ లేకపోయినా సరే నడిచి వెళ్తాను. నాకున్నదే ఉన్న రోజు ఏం తింటాము, పలావ్ తింటాము. లేని రోజు పచ్చడి తింటాము. పచ్చడి తిన్న రోజు ఏందా మా బతుకని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. పచ్చడి తినే రోజు కూడా ఆనందంగా సంతోషంగా తినగలిగే మనసు దేవుడు మాకు ఇచ్చాడు. డబ్బు నా దగ్గర ఇదివరకు బాగా విస్తారంగా ఉండేది. ఆ రోజున నేను ఏ రోజు కూడా గర్వపడలేదు. ఈ రోజు నేను ₹1 లేని పరిస్థితి ఉన్నా సరే లేదని బాధ లేదు. ఎందుకంటే ఇది నేను ఊరికినే మీకు చెప్పట్లేదు. ఎందుకంటే మా సాక్షులుగా నా తల్లి ఉంది, నా భార్య ఉంది, నాతో ఉన్న స్నేహితులు కూడా నాకు ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు. ఏ రోజు మేము దాని గురించి బాధపడిన ఆ సందర్భమే లేదు. నా స్నేహితులు కూడా అలాగే ఉంటారు. ఉన్న రోజు ఉన్నట్లుగా వెళ్ళేవాడు, లేని రోజు లేనట్టుగా ఉండేవాడు. లేదని మొహం విచారంగా పెట్టడం, బాధగా పెట్టడం, లోకంలో ఉన్న ఆశల్ని, లోకంలో ఉన్న వస్తువుల మీద కోరికలు కలగటం ఎన్నడూ కూడా లేదు. దేవుడు అడిగితే మాకు సమస్తము ఇస్తాడు. చదవ మళ్ళీ. ఈ లోకము నైనను లోకములో ఉన్న వాటి నైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఏముండదంట? తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. చదువమ్మా. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? లోకములో ఉన్నదంతయు అనగా శరీరమును, శరీర ఆశయు, ఏంటంటే శరీరానికి ఉన్న ఆశలు అన్ని ఏంటంటే ప్రతిది మనం ఆశపడే ప్రతి ఒక్కటేంది శరీరాశలే. ఈ శరీరాన్ని సుఖంగా ఉంచాలని, ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలని, ఈ శరీరానికి ఏమి కాకుండా చూసుకోవాలనే ఇవన్నీ కూడా మనకి ఆలోచన కలుగు చేస్తున్నాయి. ఈ శరీరానికి మనం ఇందాక ఏమేమి చెప్పుకున్నాము? శరీరానికి బండి చెప్పుకున్నాము, శరీరానికి ఇల్లు చెప్పుకున్నాము, శరీరానికి కావలసిన బంగారం చెప్పుకున్నాము, శరీరానికి కావలసిన వస్త్రాలు ఉన్నాయి, శరీరానికి కావాల్సిన వాషింగ్ మిషన్లు ఉన్నాయి, శరీరానికి కావాల్సిన స్టవ్లు ఉన్నాయి, శరీరానికి కావాల్సిన ఏసీలు ఉన్నాయి, శరీరానికి కావాల్సిన కార్లు ఉన్నాయి. ఇంక ఈ సమస్తం కూడా ఏంటంటే శరీరానికి సంబంధించిన విషయాలే. నువ్వు ఎంత జాగ్రత్తగా ఈ శరీరాన్ని కాపాడుకున్నా దేవుని దృష్టిలో ఉదయం వికసిస్తావు, సాయంత్రానికి వాడిపోతావు, మరణిస్తావు. దీనికోసమైనా నువ్వు ఆశపడుతుంది, దీన్నైనా నువ్వు ప్రేమిస్తుంది. నీ వస్తువులైనా పాడైపోతాయి. నువ్వు ఏదైతే శరీరాన్ని గురించి ఆశపడుతున్నావో అదంతా కూడా పాడైపోతుంది. నీ శరీరం మాయమైపోతుంది, ఒక రోజున కనపడదు ఇంకా నీకు. నువ్వు ప్రేమించి చేసుకున్న ఈ శరీరానికి కావాల్సిన సుఖానికి కావాల్సిన సమస్తం నువ్వు చేశావు. ఈ శరీరం ఏమైపోతుంది? ఒకప్పటికి నాశనం అయిపోతుంది. ఇది మనకి కనపడదు. ఇట్లా కనపడకోకుండా ఉండడానికి సాక్షులుగా అనేకులు మన ముందు, మన కళ్ళ ముందే వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద కోటేశ్వరులు వెళ్ళిపోయారు, రాజులు వెళ్ళిపోయారు, అధికారులు వెళ్ళిపోయారు, అనేకులు వెళ్ళిపోయారు. ఇంకేముందంటే శరీరానికి సంబంధించింది. తర్వాత నేత్రాశయు. ఇదంతా ఎందుకు కలుగుతుందంటే మనం చూడడం వల్ల.
ఈ నేత్రాలతో అంతకుముందు మామూలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, అంతకు మా చిన్నపిల్లలప్పుడు మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు తెలియదు. అమెరికాలో ఈ టీవీలో చూసి అనుకునేవాళ్ళు ఇంత పెద్ద బిల్డింగ్లు ఎలా కట్టారు, ఎప్పటికైనా అది మేము చూడాలి అనుకునేవాళ్ళం, కానీ కట్టాలని అనుకునేవాళ్ళం కాదు. ఎందుకంటే అప్పుడు తక్కువ ఉండేవి, అన్ని పూరీలు ఉండేవి, మట్టి రోడ్లు ఉండేవి. తర్వాత ఏమైంది, అవి ఆ చోట చూసి, అంటే భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ మనకు చూపిస్తున్నాడుగా, చూపించి ఆ దేశం వాళ్ళు నేల విస్తారంగా లేక ఉన్న దాంట్లోనే బిల్డింగులు పెద్ద కడితే మనకి కావాల్సినంత భూమి ఉన్నా సరే మనం ఏం చేస్తున్నాం, కట్టుకోలేక వాడేది ఏదైతే చేశాడో అదే కట్టి చూపిస్తున్నాము. అంటే పూరింట్లో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్న వాడికి ఏం కలిగింది, డాబా కట్టాలి అని ఆశ కలిగింది. ఇదంతా దేని వల్ల వస్తుంది, నేత్రాశ వల్ల వస్తుంది. నేత్రాలతో చూడటం వల్లే, నేత్రాలతో చూసి మనం ఆశపడడం వల్ల ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి. తర్వాత కూడా చదవమ్మా, ఇంకో మాట ఉండాలి. 17 16 చదివే కదా, 17 చదువు. లోకమును దాని ఆశయు గతించి పోచున్నాయి. ఇది మనం చెప్పుకున్నాం కదా, లోకంలో ఉన్నాయి, లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా గతించి పోచున్నవి. ఏంటంట, లోకంలో ఉన్న అన్ని కూడా గతించిపోతాయి. ఒకప్పుడు మనం అనుకున్నాం, ఏమనుకున్నారంటే గుంటూరుకి, అరండాలపేటకి, కొత్తపేటకి ఇటు దారి కావాలని చేశారంటే ఒక బ్రిడ్జి వేశారు. అప్పుడు అది వాళ్ళకి చాలా అవసరం అని గొప్పగా కనిపించింది. ఈ రోజు ఏమైపోయింది, అది పనికిరాంది అయిపోయి దాన్ని కూల్చేసి అది మాకు సరిపోవట్లేదు, అది మాకు ఏమాత్రం కూడా రవాణా వెళ్ళడానికి కుదరదు అని దాన్ని పడేసి ఏం చేశారు, మళ్ళా పెద్ద బ్రిడ్జి కడతారు. అంటే అంతకు ముందు ఉన్నది ఏమైపోయింది, గతించిపోయింది, అది కనుమరుగైపోయింది, ఇంకా అది కనపడదు. అలాగే నీకున్న సమస్తం కూడా ఏమైపోతుందంట, గతించిపోవచ్చున్నవి. గతించే వాటి కోసం నువ్వేం చేస్తున్నావు, శ్రమ పడుతున్నావు. ఇంకా ఏం చేస్తున్నావు అంటే ప్రేమ చూపిస్తున్నావు. చదువు. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తానుసారంగా జీవించేవాడు మాత్రమే నిరంతరము జీవించును. నిరంతరం జీవించుననే, మనం చనిపోయినా సరే మనం చేసిన క్రియలు భూలోకంలో అనేకులకు ప్రేరేపణ కలిగి వాళ్ళు మన మార్గాలు నడవడానికి, అనుసరించడానికి వాళ్ళు ఇష్టపడతారు. అందుకని లోకంలో ఉన్న అన్ని కూడా ఏమైపోతాయి అంట, గతించిపోతాయి. గతించిపోవటానికి మనకు గుర్తేందంటే, పూర్వం ఉన్న అన్ని కూడా ఇప్పుడు లేవు కాబట్టి ఇంకేది కూడా మనకి కనపడట్లేదు. ఇంకా అవి ఏమైపోయినాయి అంటే గతించిపోయాయి. ఇవన్నీ ఎలా చేస్తామన్న దానికి మళ్ళీ మనం ఇప్పుడు ఒక మాట చదువుకొని మనం ముగించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 10, 11, 12 చదువు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. ఎవరంట వీళ్ళు? ముందుగా మనకి ఏం కావాలంటే దేవుని శక్తి కావాలి. దేవుని మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులమై ఉండాలి. దేవుని దగ్గర ఎవరైనా మనల్ని మోసపరచాలన్నప్పుడు ఏముండాలి మన దగ్గర? ఆ మోసపోకుండా ఏముండాలి?
దేవుని బలము, దేవుని శక్తి మనలో ఉంటే దేనిని చూసి కూడా మనం మోసపోము, అంటే భయపడము. ఆ తర్వాత మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును. ఇవన్నీ ఏంటంట తంత్రాలు, మంత్రాలే. ఇవన్నీ ఏమైపోతాయి అంటే గతించిపోతాయి. అపవాది ఇవన్నీ ఏం చేస్తాడు? తంత్రాలుగా, మంత్రాలుగా మన మీద ఉపయోగిస్తాడు. అవన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. వాటి మీద ఎందుకు నీకంత ప్రేమ? గతించు. ఆ తర్వాత ఎదిరించుటకును శక్తి నందునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకొనుడి. ఏంటంట? ఇవన్నిటిని ఎదిరించడానికి దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. ఏటి మీద ఆశ లేకుండా ఇవన్నీ కూడా గతించిపోయాయని మనకి వాక్యం ద్వారా తెలియచేస్తాడు. తెలియచేసినప్పుడు మనం ఏం ధరించుకోవాలంట? దేవుని సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఈ కవచం ధరించుకున్నప్పుడు మన మీద ఏది కూడా దాడి చేయవు. దాడి చేయమంటే రావని కాదు, మన మీద దాడి చేస్తే గాని అది మన లోపలికి వెళ్ళదు. దాడి చేయకుండా ఉండవు. ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా మన మీద దాడులు చేస్తాయి. అందుకని లోకాన్ని చూడొచ్చు గాని లోకాన్ని మనం అనుసరించకూడదు. అనుసరిస్తే ఏమైందంట? అపవాదికి దాసులైపోతాము. అందుకని దాన్ని మనం ఏం చేయాలి? కవచాన్ని ధరించుకోవాలి. కవచాన్ని ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మన మీద దాడి చేసిన మన లోపలికి మాత్రం అది వెళ్ళలేదు. అంటే లోకంలో ఉన్న అన్ని సమస్తం మనం చూస్తాం గాని అదేది కూడా మన లోపలికి వెళ్ళలేదు. ధరించుకోవాలి. అనగా మనము పోరాడినది శరీరాలతో కాదు. ఎవరితోనంట? అసలు మనం పోరాడుతుంది శరీరంతోనే కాదు. మరి ఎవరితో పోరాడుతున్నావు? గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ వీడికి ఒక అధికారం ఇచ్చాడు. వీళ్ళందరికీ ఏంటంటే ఆయన గాని ప్రధానులతోనూ అంటే మనకు అర్థం అవ్వాలని ఆ భాషలో రాశాడు. ప్రధాని ఏం చేశాడు? ప్రధాని మన దేశాన్ని పరిపాలిస్తాడు. అంటే ఈయన మాట్లాడుతుంది ఈ లోక ప్రధాని గురించి కాదు. అంటే అర్థం అవడానికి, అంటే ప్రధానంగా ఉండేవాళ్ళు, అంటే ప్రధాన మంత్రులుగా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రధానులు, అధికారులు ఏం చేస్తారు? పరిపాలన చేస్తారు. ఏం పరిపాలన చేస్తున్నారు వీళ్ళు? ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఎలా ఉన్నారంటే లోకనాథులతోనూ అంటే లోకంలో ఉన్న మాటలు అవ్వచ్చు, లోకంలో ఉన్న అంటే వీళ్ళు ఈ మాటలన్నీ అధికారం అంతా మనకి ఎలా ఉంది? శరీరంతో లేదు. శరీరం కాకుండా ఒక అధికారి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఎవరంటేనా ప్రధానులతోనూ అధికారులతోనూ. అంటే ప్రధాని ఏం చేస్తాడంటే ఒక అధికారాన్ని నీ మీద చేసినప్పుడు ఆ అధికారానికి నువ్వేం చేస్తున్నావు? లోబడిపోతావు. ఈ లోబడిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ అధికారులకు చెప్పిన మాట నువ్వు వింటే ఏమైపోతావు? చదవమ్మా. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నావు. ఇది ఎక్కడున్నాడంటే ఆకాశ సమూహాల్లో ఉన్నాడు, దురాత్మల ద్వారా ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే మనకి ప్రేరేపణ మాత్రమే కలుగు చేస్తాడు గాని వచ్చి చెయ్యి అని నిన్ను బలవంతం పెట్టడు. అందుకని యేసుక్రీస్తు వారిని అడిగేటప్పుడు కూడా ఏమంటాడంటే నువ్వు చేస్తావా, చెయ్యమని ఎక్కడ కూడా చెప్పడు. మన అధికారి అయితే ఎలా ఉండడు, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది ఆయనకి ఇవ్వబడిన అధికారం. అందుకని ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆ అధికారంతో ఏం చేశాడు? అనేకులకి రక్షణ ఇచ్చాడు, అనేకుల్ని స్వస్థపరిచాడు, అనేకులు మరణించిన వారిని కూడా తిరిగి లేపాడు, గాలిని తుఫానుని
అన్నిట్లో ఆయన గద్దించి ఆపగలిగాడు. ఇది ఆయనకున్న అధికారం. వీడికి ఏ అధికారం లేదు గాని మన మీద ఏం చేస్తున్నాడు? పెత్తనం చలాయిస్తున్నాడు. ఎలా చలాయిస్తున్నాడు అంటే ప్రధానిగా ఉంటున్నాడు. అంటే నీ ఇంటికి ప్రధానిగా ఉంటున్నాడు, నీ కుటుంబానికి ప్రధానిగా ఉంటున్నాడు, నీ కుటుంబానికి అధికారిగా ఉంటున్నాడు. నీ కుటుంబం సరి లేకపోతే ఏమైపోద్ది? ఎవరు అధికారంగా ఉంటున్నాడు? దేవుణ్ణి అనుసరించమని దేవుడు రాసి ఉంది కానీ ఇందాక మనం చదువుకుంటే వీడు ఎవరిని పెడుతున్నాడు అధికారిగా? మంత్రులుగా. మన ఇళ్లలో ఏం చేస్తున్నాడంటే వాడి ఆలోచనలు మనకి నాడుతున్నాడు. ఈ ఆలోచన ప్రకారం గనక నువ్వు నడుచుకుంటే, ఈ ఆలోచన ప్రకారం గనక నువ్వు జీవిస్తే ఏమైపోతావు? సాతానికి, అంటే ఇద్దరు యజమానులకి నువ్వు దాసుడుగా ఉండనేరాడు. అంటే నువ్వు ఏ యజమాని కింద నువ్వు బానిసగా బతుకుతున్నావో, ఏ యజమాని కింద నువ్వు ఆ దేవుని రాజ్యానికి చేరటానికి నువ్వు జీవిస్తున్నావో చూసుకో. అందుకని దేవుని వాక్యం ఏమంటదంటే, నేను నన్ను అనుసరించి, అంటే నన్ను ధరించుకొని మీరు నడుచుకోండి. ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా ఏమైపోతాయంట? గతించిపోతాయి. వాటి గురించి మీరు పోరాడాల్సిన పని లేదు. ఎందుకు లేదంటే అవన్నీ గతించిపోతాయి. పొద్దున ఉదయిస్తావు, సాయంత్రానికి చనిపోతావు. అందుకని దేవుణ్ణి మనం అనుసరించాలి తప్ప, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి తప్ప, నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని రాయబడి ఉన్నది కదా. దేవునికి మాత్రమే బ్రొక్కటం. అంటే బ్రొక్కటం అంటే దేవుని చెప్పినట్లుగా వినటం, దేవుని చెప్పినట్టుగా అనుసరించటం. దేవుడు ఏదైతే మనకు మార్గం చూపించాడో నమ్మి బాప్తిసం పొంది ఆయన యందు విశ్వాసం కలిగి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మాత్రమే మనం అనుసరించాలి, ఆయన మాత్రమే మనం సేవించాలి. ఇంకా లోకం అంతా ఒక క్షణంలో నీ కళ్ళ ముందు కనపడుతుందని అటు వెళ్ళావా, నువ్వు సాతానికి దాసుడిగా మారిపోయే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. కొంచెం కాదు, ఎక్కువగా ఉంది. అందుకనే ఈయనకు పేరు కూడా మరి ఏం పెట్టాడంటే ప్రధానులని పేరు పెట్టారు. ప్రధానంగా ఉంటాడు, అధికారంగా ఉంటాడు. ఈ అధికారంగా ఉండే ప్రధానంగా ఉండే దురాత్మ మూలముతో పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నాం అంటే మనం దురాత్మ సమూహాలన్నిటితో మనం పోరాడుతున్నాం. ఒకటి కాదు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అలాంటి ఎన్నో కోరికలు, ఆలోచనలు, సమస్తం ఎలా ఉంటాయి మన చుట్టూరు కూడా కమ్ముకొని ఉంటాయి. వాటిలన్నిటిలోని మనం పోరాడాలి అంటే దేవుని కవచాన్ని మనం ధరించుకొని ఉండాలి. పోరాటం అంటే ఎదిరించి పోరాడటం కాదు. పోరాటం అంటే వాటితో మనం అనుసరించడం కాదు. ఏం చేయాలి? మనం వెళ్తున్నా అవన్నీ మన మీద దాడి చేస్తున్నా గానీ ఏటిని కూడా మన లోపలికి వెళ్ళనీకోకుండా వాటిని జయించుకొని మనం దేవుని రాజ్యానికి, దేవుని నడకలో, దేవుని ఆలోచనలో, దేవుని చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళి మనం దేవుని అనుసరిస్తేనే దేవుని రాజ్యంలోకి మనం చేర్చబడతాము. అటువంటి క్రియలు ఏదైనా ఉంటే మనం వాటి నుంచి విడుదల పొంది దేవునికే మనం దాసులుగా, దేవునికే మనం బ్రొక్కే వాళ్ళగా, దేవుణ్ణి మనం అనుసరించే వాళ్ళలాగా ఉండాలి. గాని సాతాను ఒక్క నిమిషంలో సమస్తం చూపించిందని వాటి కనుక నువ్వు లొంగిపోయావా, నువ్వు వాడికి దాసుడు అయిపోతావు. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, ఈ రోజు పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, అపవాది అయ్యా అనేక రాజ్యాలకి అధిపతి అయిన, అనేక రాజ్యాలు నువ్వు చూసిన, అనేక విషయాలు నీకు తెలిసినా సరే ఈ లోక సంబంధంగా ఈ లోకానికి వస్తే నా ప్రభా, ఈ లోకాలన్నిటిని కూడా, ఈ రాజ్యాలన్నిటిని కూడా ఒక్క క్షణంలో నా ప్రభా నీకు చూయించి నువ్వు నాకు మొక్కుతావా అని ఆయన అడిగినప్పుడు నా ప్రభా, అయ్యా నీ దేవుడైన యెహోవాని దేవుణ్ణి తప్ప మరి ఎవరిని కూడా మొక్కకూడదని రాసి ఉంది కదా, నువ్వు ఎందుకు మాకు ఇట్లా ప్రేరేపణిస్తావు అని దేవుని వాక్యంతో మాతో
మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అలాగే మేము ఈ లోకంలో అనేకం అనుభవించి ఉన్నా సరే, అనేకం మాకు తెలిసి ఉన్నా సరే నా ప్రభా, మరలా అనేకులు నా ప్రభా ఈ లోక సంబంధమైన విషయాలు చెబితే మోసపోయి నా ప్రభా వెళ్లేవారిలా కాకుండా అయ్యా ఏది మంచో ఏది చెడో తెలుసుకొని గ్రహించుకొని అయ్యా నీ మాత్రమే అయ్యా నిన్ను అనుసరించి మాత్రమే మేము బ్రతకడానికి సహాయం తెచ్చండి. మిమ్మల్ని పోలి మేము నడుచుకోవడానికి సహాయం తెచ్చండి. లోకంలో ఉన్న సమస్తం మా మీద దాడి చేసినప్పుడు నీవిచ్చే కవచాన్ని మేము ధరించుకొని ఈ లోకంలో నిజాయితీగా యథార్థంగా బతకడానికి సహాయం తెచ్చండి. ఏ ఆశలకు మేము లొంగిపోకుండా, ఏ కోరికలకు మేము లోబడిపోకుండా, శరీరానికి సంబంధించిన సుఖాని కోసం మేము ప్రభా అనేకం చేస్తున్నాము, కానీ చేయడం తప్పు కాదు. కానీ నా ప్రభా నువ్వు చెప్పిన మాట వినుకోకుండా వేరే వాళ్ళు ఎవరో చెప్పిన మాట విని అవన్నీ మేము సంపాదించుకొని వాటిల్లో మేము పాపంలో పడిపోతున్నాము. అలా కాకుండా ఏదైనా నన్ను అడగండి, అగాధంలో ఉన్న నేను మీకు అది ఇస్తానని నువ్వు మాకు మాట ఇచ్చావు. అలాగే రాజులు చేసావు, అధికారులు చేసావు, ప్రధాన మంత్రులుగా చేసావు, అనేక విధాలైన నా ప్రభా ప్రవర్తనలు మాకు సూచనగా చూపిస్తున్నావు. నా ప్రభా మాకేదైనా కావాలి అంటే నిన్ను అడిగి మేము పొందుకోవడానికి సహాయం తెచ్చండి. నీ దారి యథార్థమైన ఆ మార్గంలో నడిచిన ప్రభా మాకు కావలసిన అవస్థలన్నీ మీరు మాకు ఇవ్వడానికి సహాయం తెచ్చండి. ఇచ్చినాక నా ప్రభా వాటిని ప్రేమించకుండా నా ప్రభా నీ యందు విశ్వాసం కలిగి, నీ యందు నమ్మకం కలిగి మేము జీవించడానికి సహాయం తెచ్చండి. మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.